హాయ్ అండి, అందరికీ నమస్కారం. సిరిభూమి డెవలపర్స్ వారి భోగాపురం వెంచర్ యొక్క డీటెయిల్స్ అండి. ఇది హైవే రోడ్ నుంచి, నేషనల్ హైవే నుంచి విజయనగరం టు కుమ్లీ రోడ్ దగ్గర యూటర్న్ తీసుకుంటే నేషనల్ హైవే నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి. ఇదే వెంచర్, రోడ్ ఫేసింగ్ వెంచర్. ఇది కంప్లీట్గా విలేజ్ని ఆనుకొని ఉంటుందండి. టోటల్ 5.5 ఎకర్స్, 5.5 ఎకరాలు కంప్లీట్గా. ఇది ఇప్పుడు లాంచ్ చేసి జస్ట్ 1 మంత్ అయిందండి. ఆల్మోస్ట్ 70% ప్లాట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్. అండ్ ఇది వెంచర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ రోడ్స్, డ్రైనేజెస్ అన్నీ కూడా వేస్తున్నారు. ఇదంతా కూడా విలేజ్ అండి. విలేజ్ని ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు మన భోగాపురంలో పూసపాట్రేగ మండలం చిన్నబత్తిన వలస విలేజ్లో వెంచర్ అనేది వేయడం జరిగింది. ఇదంతా కూడా విలేజేనండి. విలేజ్ని ఆనుకొని ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా విలేజేనండి. టోటల్గా చిన్న బత్తిన వలస, పెద్ద బత్తిన వలస, ఇలా లైన్గా విలేజెస్ ఉంటాయండి. 500 to 800 హౌసెస్ ఉంటాయండి, గడపలు ఉంటాయి. ఇదంతా కూడా విలేజెసేనండి. ఇలా స్ట్రైట్ అవే వెళ్ళిపోతే మనకి రామతీర్థాలు టెంపుల్ కూడా వస్తుందండి. ఈ రోడ్ అనేది 60 feet రోడ్ శాంక్షన్ అయిందండి. ఇలా స్ట్రైట్ అవే వెళ్ళిపోతే మనకి రామతీర్థాలు టెంపుల్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా విలేజేనండి. చూడండి కంప్లీట్గా ఇదంతా కూడా విలేజే. అండ్ ఇలా స్ట్రైట్ అవే మనకి విజయనగరం కూడా వెళ్ళిపోవచ్చండి, 12 to 14 కిలోమీటర్స్లో. సో ఇలాంటి ఒక మంచి వెంచర్ మనకి మంచి కాస్ట్కి వస్తుంది. ఈ మంత్ ఎండింగ్, ఐ మీన్ జూలై 31st వరకు కూడా 6,000 అండి. ఆఫ్టర్ దట్ ఆగస్ట్ 1st నుంచి 7,000 అండి ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కావాలి అనుకుంటే చాలా త్వరగా డెసిషన్ అనేది తీసుకోండి. మనకు ఆగస్ట్ 1st నుంచి కూడా ఇది 7,000 అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అలా చూస్తూ ఉండండి. ఇలా ముందుకు వెళ్ళిపోతే కంప్లీట్గా విలేజెస్ అన్నీ ఉంటాయి. నేను అక్కడ వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, మన వెంచర్లోకి వెళ్ళాలి కాబట్టి. సో చూస్తూ ఉండండి. ఏ రూట్లో వెళ్ళామో మళ్ళీ ఆ రూట్లో రిటర్న్ వస్తున్నాము. ఇదంతా కూడా విలేజేనండి. మళ్ళీ అలాగూ రిటర్న్ వచ్చి మన వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము. జస్ట్ ఏంటంటే వెంచర్కి ముందుగా ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఏంటి, ఏ రూట్లో వెళ్తున్నాము, అటుగా వెళ్తే ఏమొస్తుంది, అది జస్ట్ చెప్పడానికి మాత్రమే నేను ముందుకు వచ్చాను. చూస్తూ ఉండండి. అలా మన వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇదంతా కూడా 60 feet రోడ్ శాంక్షన్ అయిందండి. అండ్ మనది పంచాయతీ లేఅవుట్ అయినప్పటికీ కూడా ఉడాకి ఇచ్చినట్టుగానే డ్రైనేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ అంతా కూడా మంచిగా వేపిస్తున్నారు. సో ప్రతిదీ కూడా మన ఓన్ వెంచర్ కాబట్టి దగ్గరుండి మంచిగా వేపిస్తున్నారండి. అండ్ ఇదంతా విలేజ్ అవ్వడం వలన అక్కడ మనం ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు. ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అవుతుందండి. ఓకేనా? పంచాయతీ లేఅవుట్ అయినప్పటికీ కూడా మీరు అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అంటే కనుక మీకు హౌస్ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఉంది. అండ్ దట్టు మీకు హౌస్ కట్టుకోవడానికి కూడా లోన్ ఫెసిలిటీ అనేది వస్తుందండి. చూసారు కదండి, మళ్ళీ రిటర్న్ మనం వెంచర్ దగ్గరికి వచ్చేసాము. చూడండి. అండ్ ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసుకుని 1 month కూడా అవ్వకముందే కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ప్లాట్ టు ప్లాట్ డివిజన్స్ ఇదంతా కూడా వర్క్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇదంతా ఫినిష్ అయితే మనకి కాస్ట్ కూడా అవైలబుల్ ఉండదండి. మనకి ఇప్పుడు అవైలబుల్ ప్లాట్స్ అవి మాత్రమేనండి. ఆరెంజ్ కలర్లో ఉండేవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ ఎల్లో కలర్లో అన్నీ కూడా అందరూ 1 lakh అబోవ్ అడ్వాన్స్ పే చేసుకొని